బుల్జన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పర్పల్లిలోని పిస్తా హౌస్ హోటల్లో రౌడీ షీటర్ల వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించిన 17 మంది రౌడీ షీటర్లు భోజనం చేస్తున్న వారిపై దాడికి దిగారు. ఎదురుగా ఉన్న హోటల్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో భయాందోళనకు గురైన కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. అడ్డుకోబోయిన హోటల్ సిబ్బందిపై కూడా దాడి చేశారు. అయితే దాడి దృశ్యాలు సీసీటీవీ ఫోటేజ్లో రికార్డ్ అయ్యాయి. దీంతో అత్తాపూర్ పోలీసులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఇక హైదరాబాద్ ఉప్పర్పల్లిలోని పిస్తా హౌస్ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించిన 17 మంది రౌడీ షీటర్లు భోజనం చేస్తున్న వారిపై దాడికి దిగారు. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. సో హోటల్లో ఈ రౌడీ షీటర్లు అయితే దాడికి పాల్పడ్డట్టుగా అయితే తెలుస్తోంది. సో ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందా, లేదంటే దీనికి గల ప్రధాన కారణాలేంటి? ఖచ్చితంగా ప్రతిభ, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీసీటీవీ ఫుటేజీలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. వారు మద్యం సేవించి ఉండడం, అంతేకాకుండా తమకు సంబంధించిన 17 మందితో కలిసి ఆ యొక్క హోటల్లోకి చొరబడడం, పార్కింగ్ దగ్గర కూడా చాలా మందితోటి గొడవ పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యాజమాన్యాన్ని కావచ్చు, అక్కడ ఉన్న కస్టమర్స్ ని కావచ్చు బెదిరిస్తూ వాళ్ళు పైశాచికత్వాన్ని చూపించడమే కాకుండా ఫొటోస్, వీడియోస్ తీసే ప్రయత్నం చేశారు. మనం ఆ విజువల్ ని క్లియర్ గా చూసినట్లయితే మనకు ఇక్కడ ఒక విషయం అయితే క్లారిటీగా వస్తుంది. వారికి ఏ మాత్రము భయం అనేది లేదు, వారు ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క చర్యకు పాల్పడ్డారు అనే విషయం అయితే క్లియర్ అవుతుంది. అండ్ అంతేకాకుండా చాలా మందిని భయపెట్టాలి, అంతేకాకుండా ఆ హోటల్ యాజమాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో హోటల్ ని ధ్వంసం చేయాలి అనే ఉద్దేశంతో వారు అక్కడ చేరుకున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హోటల్ యాజమాన్యం ఎవరు ఏంటి అని అడిగినప్పుడు అసలు ఎవరో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, కానీ ఇలా వచ్చి కస్టమర్స్ ని భయపెట్టే ప్రయత్నం చేశారు అని కూడా ఆల్రెడీ ఆ యొక్క యాజమాన్యం అయితే తెలపడం జరిగింది. వీరిపైన పోలీసులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కూడా త్వరలోనే బయటికి తీస్తాము. వారు ఎవరు, ఎంతమంది వచ్చారు, అసలు ఏ ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క గొడవను స్టార్ట్ చేశారు అనే విషయాలు కూడా పోలీసులు త్వరలోనే బయట పెడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రతిభ, రైట్ లిఖిత.